భక్తి కన్నా తెలుగు మీద ఉన్న మమకారంతో పాలకొల్లు గత వైభవం ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. ఇది మన శివాలయంలో జనార్దన స్వామి గుడికి ఎదురుగా ఉన్న పాత ప్రాచీన తెలుగు శాసనం క్షుణ్ణంగా అధ్యయనం చేసి మీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాను ఈరోజు. ఈ శాసనం ఎంతటి పురాతనమైనదంటే 1549లోది. ఇక్కడ ఉన్న తెలుగు అంకెలను బట్టి తెలుస్తుంది. మీకు ఈ వీడియో అర్థం అవడం కోసం చిన్న చిన్న భాగాలుగా చేస్తున్నాను. ఒకసారి శాసనాన్ని చూడండి. అప్పటి తెలుగుని ఉలితో ఇంత చక్కగా చెక్కిన విఠాచారి గారికి మా ఊరి తరపున పాదాభివందనాలు. బ్రాకెట్లో ఉన్న ఆఖరి 3 లైన్లని మీకు అర్థం అవడం కోసం నేను బాక్స్లో టైప్ చేశాను. అదేంటంటే స్వదత్తాది ద్విగుణం పుణ్యం పరదత్తా పాలనం పరదత్తా పహారేణ స్వదత్తం నిష్ఫలం భవేత్. అంటే దాని భావం ఏంటంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇతరులు చేసిన దానమును పాడు చేయక దానిని సంరక్షించినట్లయితే తాను స్వయంగా చేసిన దానము కన్నా 2 రెట్లు అధికంగా పుణ్యం ప్రాప్తిస్తుంది. ఇతరులు చేసిన దానమును హరించటం వల్ల తాను చేసిన దానం వల్ల సంపాదించుకున్న పుణ్య విశేషం ఏదైనా ఉంటే అది నిష్ఫలమైపోతుంది. ఆహా, ఈ 2 లైన్ల సంస్కృత శ్లోకంలో ఎంత అర్థం దాగుందో కదా. దీన్ని బట్టి ఇది దాతలిచ్చిన దానానికి సంబంధించిన దాన శాసనం అని అర్థమవుతుంది. శాసనాన్ని చదవడానికి ప్రయత్నిస్తాను. పురాతన తెలుగుకి ఇప్పటి తెలుగుకి కొన్ని అక్షరాలు మారాయి. ఆ అక్షరాలని నేను బాక్స్లో టైప్ చేశాను. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. బ్రాకెట్లో పెట్టిన ఆ పేరాన్ని మీకు చదువుతున్నాను, ఒకసారి చూడండి. స్వస్తి స్త్రీ అభ్యుదయ శాలివాహన సకవత్సరంబులు 1549 అగునిడి రక్తాక్షరి సంవత్సర వైశాఖమి 10 గంటలకు క్షీరారామలింగేశ్వర స్వాముల అర్చకులకు అత్తిలి సిద్ధిరాజు గారు గావో అని ఉంది, మరి నాకు అర్థం లేదు. ఇది లింగరాజు గారు ఇచ్చిన ధర్మశాసనం కాంజసీమలోను, అంటే కాంసీమ అంటే కాజని అనుకుంటున్నాను, మైజారతి గ్రామం. ఈ గ్రామం ఎక్కడుందో నాకు అర్థం లేదు. ఉల్లంపత్ర అంటే ఉల్లంపర అని అర్థమైంది, ఎందుకంటే నేను అక్కడ అడిగాను. స్వామివారికి భూములు ఉన్నాయంటే ఉన్నాయన్నారు. పూర్వం సాగిన కండికిపాడు స్వామివారికి పుణ్యంగాను శివార్పణం చేస్తిమి గాన్క ఆ క్షేత్ర ఫలపరుచుకుని దూపదీప నైవేద్య తాంబూలాలు షోడశోపచారాలు ఆచంద్రార్కముగా నుడిబెవిస్తును సుఖాలనుభవించింది. ఈ శాసనం పూర్తిగా చదివిన తర్వాత కేవలం నాకు మాత్రమే అర్థమైంది చెప్తున్నాను. అత్తిలి సిద్ధరాజు గారు అనబడే లింగరాజు గారు అయినా అవ్వచ్చు, లేకపోతే అత్తిలి సిద్ధరాజు గారు లింగరాజు గారిని ఇద్దరు క్షీరారామలింగేశ్వర స్వామి అర్చకులకు కండికిపాడు స్వామివారికి కాంజసీమలో గల మాయజారతి గ్రామంలో ఉల్లంపత్రలో భూముల్ని షోడశోపచారాల నిమిత్తం చేయడానికి శివార్పణ చేస్తూ అని అర్థమైంది. ఈ వీడియో చూసిన తర్వాత ఈ శాసనానికి సంబంధించిన ఏదైనా తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ల రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మీ ఉదయం ముత్యాల. ఓం నమః శివాయ.